నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 16% వడ్డీ రేటే లక్ష్యంగా పనిచేయాలి. మంత్రులు కార్యదర్శులతో సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు. రాజకీయ పార్టీగా ఉండేందుకు వైసీపీకి అర్హత లేదు. మండిపడ్డ మంత్రి పార్థసారథి. రాజధాని రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. కర్లపూడిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి నారాయణ. వివిఐటి యూనివర్సిటీ ఆధ్వర్యంలో దర్గా టు దుర్గా వాక్. వివేకానందుని స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలన్న వాసిరెడ్డి విద్యాసాగర్. మార్కాపురం జిల్లా జేసీగా పులి శ్రీనివాసులు బదిలీ. జీఎంసీ కమిషనర్ గా కేఎం అశోక్ ని నియమించిన ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రులు కార్యదర్శుల సమావేశం జరిగింది. విధ్వంసం అయిన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టగలిగినట్లు సీఎం చెప్పారు. 2025 ఏడాదిలో మంచి ఫలితాలు వచ్చాయని, ప్రజల ఆశని నిలబెట్టి వారిలో విశ్వాసాన్ని పెంపొందించగలిగినట్లు తెలిపారు. సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేశామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి చాలా కీలకమైందని, అది పూర్తయితే దేశంలో ఏ రాష్ట్రం ఏపీతో పోటీ పడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉందని, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినప్పుడు తాము ఎప్పుడూ అడ్డు చెప్పలేదన్నారు. గోదావరి పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని చంద్రబాబు సూచించారు. సూపర్ 6 అదే సమయంలో అభివృద్ధి, సుపరిపాలన ఈ మూడు కూడా ప్యారలల్గా మనం ముందు తీసుకెళ్ళాం. పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబిలిటీలో కానీ మనతో కంపీట్ చేయలేరు. మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది. అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్ళారు. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. 87% పోలవరం పనులు పూర్తి చేశాం. జూన్ లోపల, పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. అమరావతి మండలం కర్లపూడిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు. రైతుల నుంచి అంగీకార పత్రాలను స్వీకరించారు. రాజధాని అమరావతిలో 55,000 కోట్లతో అనేక అభివృద్ది కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేసిందని, రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. రాజధాని రైతులను అన్ని విధాలా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించారు. ప్రభుత్వం రాగానే తిరిగి అమరావతిని స్టార్ట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద అనేక సమస్యలున్నా, లీగల్ సమస్యలున్నా అవన్నీ సాల్వ్ చేయడానికి దాదాపు 8 నెలలు పట్టింది. అవన్నీ చేసి ఈరోజు 55,000 కోట్లకి టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా ట్రంక్ రోడ్లు కానీ, లేఅవుట్స్ రోడ్డు కానీ, అధికార భవనాలు కానీ, ఐకానిక్ టవర్స్ కానీ జరుగుతున్నాయి. అవే కాకుండా ప్రైవేట్ యాక్టివిటీస్ అనేక బ్యాంకులు వర్క్ స్టార్ట్ చేసినాయి, హోటల్స్ స్టార్ట్ చేశారు, యూనివర్సిటీలు స్టార్ట్ చేశారు, హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతామని ఆ రోజు కర్లంపూడి రైతులే ప్రభుత్వ రంగం నా దగ్గరికి భాష్యం ప్రవీణ్ శాసనసభ్యుల దగ్గరికి వచ్చారు. 4-5 సార్లు వచ్చారు. దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పాము. సార్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ ప్రిఫర్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా పొమ్మని చెప్పడం. గోబెల్స్ ను మైమర్పించేలా జగన్, సజ్జల అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు.
అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంటే మాజీ సీఎం జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. భక్తుల మనోభావాలపై వైసీపీ దండయాత్ర చేస్తుందని, రాష్ట్రానికి ప్రజలకు నష్టం కలిగించే తీరు ఇకనైనా మార్చుకోవాలని హితవు పలికారు. ఈ వ్యక్తులు సాక్షి విలేకరులో లేకపోతే ఆ వైసీపీ అనుబంధ సోషల్ మీడియా వర్కర్స్ వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులని చెప్పేసి తిరుపతిలో అంతా కూడా చెప్పుకుంటా ఉన్నారు. పైన ఉన్నది దేవుడు కాదు, ఒక నల్లరాయి మాత్రమే అని ఆ స్వామిని కించిపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు నేనే హిందువుని చెప్పేసి ఒళ్ళంతా నామాలు పూసుకుని ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైతే పోలీసులకు చిక్కారో కెమెరాల సాక్షిగా వాళ్ళు మీ మనుషులు కావనా కాదా అని చెప్పేసి సూటిగా నేను ప్రశ్నిస్తానని చెప్పేసి కూడా నీ అనుచరులు చేసినప్పుడు ఎందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. నేను ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగంగా టూరిజం ఒక గొప్ప అవకాశం ఉన్న రంగం మన రాష్ట్రంలో. టూరిజాన్ని పెంచినట్లయితే జిఎస్డిపి ఆదాయం పెరగటమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగిన రంగం అని చెప్పేసి టూరిజం ని బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తానని. గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు బదిలీ అయ్యారు. మార్కాపురం జాయింట్ కలెక్టర్గా పులి శ్రీనివాసులను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా కె మయూర్ అశోక్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విశాఖ జేసీగా ఉన్నారు. పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని వివిఐటి యూనివర్సిటీ ఆధ్వర్యంలో దర్గా టు దుర్గా జాతీయ సమైక్యత నడక జరిగింది. గుంటూరులోని మస్తాన్ దర్గా నుంచి విజయవాడ కనకదుర్గ ఆలయం వరకు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ విద్యార్థులు 15వ జాతీయ సమైక్యత నడకను నిర్వహించారు. ఈ వాక్ ను వివిఐటి యూనివర్సిటీ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ తో కలిసి ట్రాఫిక్ డీఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. జాతీయ యువజనోత్సవాన్ని పురస్కరించుకొని దేశ సమగ్రత సమైక్యతను చాటేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గత 15 ఏళ్లుగా దర్గా టు దుర్గా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విద్యాసాగర్ తెలిపారు. కులమతాలకు అతీతంగా స్టూడెంట్స్ ఐకమత్యంగా ఉండాలని సూచించారు. దృఢ సంకల్పంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను చేరవచ్చని ఈ నడక ద్వారా స్టూడెంట్స్ చాటుతున్నారని అన్నారు. దర్గా టు దుర్గా అని గుంటూరులో మస్తానే దర్గా నుండి విజయవాడ దుర్గగుడి దాకా వివేటి యూనివర్సిటీ నుంచి ప్రతి సంవత్సరం మనం వివేకానంద బర్త్డే పురస్కరించుకొని కాలేజ్ పిల్లలందరూ యాజమాన్యం స్టాఫ్ అందరూ కలిసి గుంటూరు నుంచి విజయవాడ దాకా 33 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నాం. మెయిన్ ఉద్దేశం వల్ల అందరం కలిసి అన్ని మతాలు కానీ అన్ని కాస్టులు కానీ అందరూ కలిసి ఉండాలనే దానికి చేస్తూ ఉన్నాం. నేషనల్ ఇంటిగ్రేషన్ వాకం చేస్తున్నాం. ఇది కాకుండా మా పిల్లలకి బాగా మంచిది అవుతుంది ఏంటంటే మనం లైఫ్లో ఎన్నో పనులు చేయడానికి మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఒకసారి పని మొదలుపెట్టి ఎలాగోలా చేద్దాం అనుకుంటే ఇప్పుడు 33 కిలోమీటర్లు నడవగలం అనుకో, ఒకసారి మొదలుపెట్టి ఈ కొంచెమే కదా నడుస్తూ ఉంటే మొత్తానికి గమ్యం చేరుతాం అనమాట. అది లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది అనేసి ఇలా కంటిన్యూ చేస్తున్నాము. దర్గా టు దుర్గా అనే కార్యక్రమాన్ని మన విబిఐడి కాలేజీ యాజమాన్య వారు మన గుంటూరు మస్తాన్ దర్గా నుంచి విజయవాడ కనకదుర్గమ్మ వారి వరకు కూడా ప్రారంభించారు. ఇది మన స్వామి వివేకానంద గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. అలాగే జాతీయ సమైక్యత నడక కింద అంటే ప్రస్తుతం మనకున్న వాతావరణంలో చూసుకున్నట్లయితే అన్ని మతాలను కలుపుకుంటూ పోవాలనే ఒక ఉద్దేశం. దాన్ని ఈ వివేడి కాలేజీ వారు అంటే ఇదే కాకుండా ప్రస్తుతం వారికి దర్గా నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో జైన్స్ టెంపుల్, అదేవిధంగా ఒక చర్చి, ఫైనల్గా దుర్గా టెంపుల్ చేరుతున్నారు. అంటే ఒక మత సాంప్రదాయ ప్రతీకగా ఇది నిలుస్తూ ఉంది. ఇది చేయడం అనేది ఒక అభినందనీయ కార్యక్రమం. ప్రియాంక గాంధీ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జీరాంజీ చట్టాన్ని రద్దు చేయాలంటూ ఆదివారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు, ఉపవాస దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి వద్ద దీక్ష చేస్తున్న ఎన్ఎస్యుఐ నేషనల్ ప్రెసిడెంట్ వరుణ్ చౌదరిపైన, కార్యకర్తలపైన పోలీసులు లాఠీచార్జి చేశారు. దీనిపై జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఎన్ఎస్యుఐ నేతలు, కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, ఎన్ఎస్యుఐ కరీం మీడియాతో మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోడీ సర్కార్ రద్దు చేసిందని గుర్తు చేశారు. కొత్తగా తీసుకొచ్చిన జీరాంజీ చట్టాన్ని రద్దు చేయాలంటూ 700 జిల్లాల్లో సుమారు 7 లక్షల మంది నిరసనలు చేశారని తెలిపారు.
అయితే శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిపై లాఠీచార్జి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు, ఎస్ఎం ఖలీల్, లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఎన్ఎస్యూ అధ్యక్షులు వరుణ్ గారు నిన్నటి రోజున వారణాసి ప్రధానమంత్రి ఎక్కడైతే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారో ఆ ప్రాంతంలో నిరసన కార్యక్రమంలో ఉపవాస దీక్షలు పాల్గొంటే బుల్డోజర్ సర్కార్ అనేటటువంటి ఒక దుర్మార్గమైన ప్రభుత్వం యూపీలో, యోగి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అనేటటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన కలిగినటువంటి పార్టీగా ఆయన్ని అరెస్ట్ చేయటం, లాఠీ చార్జ్ చేయటం, తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని ఖండిస్తూ ఈ రోజున రాష్ట్ర ఎన్ఎస్యూలు, మరి గుంటూరు జిల్లా ఎన్ఎస్యూలు దానికి సంఘీభావంగా మరి పెద్దలు ఈశ్వరరావు గారు, జిల్లా అధ్యక్షులు, నగరాధ్యక్షులు అందరం కూడా ఈ విద్యార్థులు తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా మద్దతు తెలుపుతూ, ఏదైతే మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించేంత వరకు అనేకమైనటువంటి అరెస్టులు చేసినా మేము భయపడేటటువంటి పరిస్థితి ఉండదు. ఏదైతే నిన్న జరిగినటువంటి ఎన్ఎస్ఐ నేషనల్ ప్రెసిడెంట్ వరుణ్ చౌదరి గారి పైన అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేసినటువంటి విధానాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఐ గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాస్తవకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. మిర్చియాడ్ ప్రక్కన ఫిష్ ఆంధ్ర మినీ యూనిట్ ఏర్పాటు చేసుకుని చేపల వ్యాపారం చేస్తున్నారని శివ వెల్లడించారు. అయితే కార్పొరేషన్ అధికారులు సమాచారం ఇవ్వకుండా కంటైనర్ బాక్స్ ను రోడ్డు సైడున పడేశారని, దానివల్ల 2 లక్షలు నష్టం వచ్చిందని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పొత్తూరు గ్రామ వీఆర్ఓ సక్రమంగా పనిచేయకపోవడంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం అవడం లేదని గ్రామస్తులు గ్రివెన్స్ లో ఫిర్యాదు చేశారు. తన ఎకరం పొలాన్ని ఆన్లైన్లో ఎక్కనీయకుండా టీడీపీ నేతలు అడ్డుకొని ఇబ్బందులు పెడుతున్నారని కొర్రెపాడుకు చెందిన మన్నవ భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో మినీ ఫిష్ ఆంధ్ర యూనిట్ అనేది నడుపుకునిచున్నాము. గత 2 సంవత్సరాల నుంచి రోడ్డు మార్జిన్లో గతంలో ప్లేసెస్ అనేది మున్సిపాలిటీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు పర్మిషన్ లేదని చెప్పేసి మొన్న మా కంటైనర్ బాక్స్ని తీసుకెళ్ళి పక్కన పడేశారు. 2,30,000 దాకా నష్టపోయాను. నా జీవనోపాధి మీద దెబ్బ కొట్టారు. పర్మిషన్ కూడా ఉంది సార్, మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ కూడా ఉంది. చెప్పా పెట్టకుండా తీసుకెళ్ళిపోయి పడేసారు సార్. 4 ఓళ్ళకు కలిపి ఎంగళాయపాలెం, పొత్తూరు, చోడవరం, ఓబులనాయుడుపాలెం ఈ 4 ఓళ్ళకు కలిపి ఒక వీఆర్ఓని వేశారు. ఆ వీఆర్ఓ ఈ 4 ఓళ్ళకు రౌండ్ వేసి ఆడ ప్లాట్లు వేస్తున్నారు. ఏం చేస్తున్నారు? 5 ఓడనే సరిపోతుంది. ఎమ్మెల్యే గారు అసలు పట్టించుకునే దాతలేరు. ఎంతసేపకుండా టీవీల్లో కూడా వాళ్ళు ముగ్గురు కానరావడం తప్ప ఎమ్మెల్యే కానీ పనిచేస్తే ఇప్పుడు పని చేయకపోతే ఎంఆర్ ఆఫీసులో ఎవడు చెప్పుకోవాలో కూడా మాకు కూడా అర్థం కావట్లా. 6 నెలల నుంచి 1 ఎకరం 40 సెంట్ ఎక్కించారు, ఎకరం 9 సెంట్ ఎక్కిలేప. మాది 210 సర్వే నంబర్లో వేరే వాళ్ళు 5 అడంగులు ఎక్కారని 2017 నుంచి అర్జీలు పెట్టుకుంటూ వస్తున్నాము సార్. మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి అర్జీలు పెట్టుకుంటూ వస్తున్నాము. మాకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడు మళ్ళీ కదమ 1 ఎకరం ఉంటే ఆ ఎకరంలో 1/2 ఎకరం ఎక్కారని మేము అర్జీలు పెట్టుకొస్తుంటే కదమ 6 ఎకరం కూడా ఎక్కేశారు సార్. ఎంఆర్ఓ మేడంకి మేము పోయి ఇప్పుడు మీరు ఆపరేషన్ పెట్టాక పోయి చెప్తున్నా కూడాను, మేడం మేము పార్టీ వాళ్ళమి, పని చేయడానికి లేదు, అది కదిలియడానికి లేదని మేడం మీద దౌర్జన్యం చేస్తున్నారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి 29 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు గుంటూరులో జరగనున్నాయి. టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించిన పోస్టర్లను ఏఐకేఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. ఢిల్లీ రైతు ఉద్యమం సహా వివిధ రైతాంగ పోరాటాల్లో పాల్గొన్న 300 మంది రైతు నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారని లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా విజ్ఞాన మందిరంలో వ్యవసాయ ఉత్పత్తులు, పరికరాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రైతాంగ సమస్యలు, వాటి పరిష్కారంపై చర్యలు జరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కృష్ణయ్య, ప్రభాకర్ రెడ్డి, సురేష్ బాబు, రత్నారావు, వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి 29, 30, 31, ఫిబ్రవరి 1 4 రోజుల పాటు గుంటూరు నగరంలో జరగబోతున్నాయి. గుంటూరు జిల్లా, ఉమ్మడి జిల్లా దీనికి ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. ఈ మహాసభలకి అఖిల భారత
కిసాన్ సభ జాతీయ నాయకులు, ముఖ్యంగా అశోక్ దావలే జాతీయ అధ్యక్షులు, విజు కృష్ణన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే అమరారాం ఆయన ప్రస్తుతం లోక్సభ సభ్యులుగా ఉన్నారు. వీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతూ ఉన్నారు. ఈ 4 రోజులు కూడా డెలిగేట్ సెషన్తో పాటు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆవరణలో పెద్ద ఎత్తున వ్యవసాయ ఎగ్జిబిషన్ జరగబోతూ ఉంది. అలాగే వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లోపల సెమినార్లు, సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. అందువల్ల గుంటూరు నగర జిల్లా ప్రజలు కూడా వీటికి పెద్ద సంఖ్యలో హాజరై వీటిని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అనకాపల్లి రైతు నాయకుడు అప్పలరాజుపై పెట్టిన పీడీ చట్టాన్ని ఎత్తివేయాలంటూ అఖిలపక్ష రైతు సంఘాలు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాసం రామారావు మీడియాతో మాట్లాడారు. పంటలు పండే భూములను రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా సేకరించడాన్ని అడ్డుకున్నందుకు అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై పోరాటం చేస్తే పీడీ యాక్ట్ పెడతారా అని ప్రశ్నించారు. అప్పలరాజును తక్షణ జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈమని అప్పారావు, దండ లక్ష్మీనారాయణ, జి అరుణ, ఎంఏ చిస్టి తదితరులు పాల్గొన్నారు. ఆయన బల్క్ డ్రగ్ పార్క్ పేరుతోటి 3600 ఎకరాల భూముల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుంటే వీటి మీదనే మేము ఆధారపడి ఉన్నాం. ఆ రకంగా భూముల్ని కట్టబెట్టకూడదు, మీరు పరిశ్రమలకు ఇస్తే బీడు భూములు ఇవ్వాలని చట్టం చెబుతుందని చెప్పేసి చెప్తే ఈరోజు దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని అప్పలరాజుని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ కింద ఎవరిని అరెస్ట్ చేస్తారండి? రౌడీల్ని, గోండాల్ని, ఉగ్రవాదుల్ని, నేరం చేసిన వాళ్ళని, కరోడాల్ని అరెస్ట్ చేస్తారు. ఆయన ఆ రకంగా చేశాడా? ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు 50,000 ఎకరాల రాజధాని కోసం తీసుకున్నారు. రెండో విడత ఇంకొక 20,000 ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మూడో విడత కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇదే కాదు, సోలార్ ప్రాజెక్టులకి, రకరకాల ప్రాజెక్టులకి ఈరోజు 5 లక్షల ఎకరాల భూముల్ని, పంటలు పండేటువంటి భూములను తీసుకుంటున్నారు. ఇది తప్పు అని చెప్పేసి చెప్పడం తప్ప. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. తన ఇంటి పక్కన ఉన్న వ్యక్తి నమ్మించి అప్పుగా 28 లక్షలు తీసుకొని ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని గుంటూరుకు చెందిన వృద్ధుడు చిన్నం శ్రీనివాసరావు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కోయవారిపాలెంలో ఉన్న ఇంటిని అద్దెకు ఇస్తే అద్దె ఇవ్వకుండా, ఖాళీ చేయకుండా కుక్కెర రామకోటేశ్వరరావు అనే జూనియర్ లాయర్ వేధిస్తున్నాడని గుంటూరుకు చెందిన కొప్పరాబూరి నాగవిజయ ఫిర్యాదు చేశారు. గతంలో తన భర్త ఇల్లు ఖాళీ చేయమని అడిగితే తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కన ఉన్నోళ్ళు అద్దె కావాలంటే ఇచ్చాము. 3 నెలలు అద్దె కట్టాడు. ఇచ్చిన తర్వాత తెలిసింది ఆ అబ్బాయి లాయర్ అని. అప్పటి నుంచి నేను ఖాళీ చేయను అని చెప్పి ఇంటికి వెళ్తే మా వారిని కొట్టి పడేసి గోలగోల చేసి ఇచ్చేసాడు. మా వారు కూడా చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది. ఆ అబ్బాయి ఆ ఇంట్లోకి వెళ్ళి 7 సంవత్సరాలు అవుతుంది. ఖాళీ చేయమంటే ఇంటికి వెళ్తే గొడవ చేస్తున్నాడు, కానీ ఇల్లు అయితే ఖాళీ చేయటం లేదు. మా వారు కూడా లేరు. ఇప్పుడు నాకు ఇంకే ఆధారము లేదు. నాకు నా ఇల్లు ఖాళీ తర్వాత ఇంకా మేము మెదలకుండా ఊరుకున్నాము. 3 ఏళ్ళు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. అప్పటిదాకా మీరు రావద్దు అని ఇంటికి వెళ్తే కొడుతున్నాడు. ఇంక అందులో మా వారు చనిపోయి కూడా 2 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ వెళ్ళి అడిగినా కూడా గొడవ చేస్తున్నాడు, కానీ ఖాళీ చేయటం లేదు. అతను వచ్చి ఏదో పొలం స్థలం కొనుక్కుంటాను అంకులు, డబ్బులు కొద్దిగా అంటే అప్పుడు మేము పొలం అమ్మున్నాం. మేము ఆ పొలం అమ్మిన డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. నాన్న దగ్గరికి వచ్చి మాకు తెలియకుండా ఆయనతో మాట్లాడుకొని మా ఇంటి దగ్గర పక్కన ఉండే ఇంకో వ్యక్తిని తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి ఆయనకి తెలియదు, పూర్తిగా మాట్లాడలేడు, ఏం చెప్పలేడు. సరే అప్పుగా తీసుకున్నాడు ఒక 20 లక్షలు. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా అవసరం వచ్చిందా అంటే అప్పుడు నా దగ్గర డబ్బులు ఏమి ఇవ్వాలంటే బంగారం ఉంది కదా, సరే అది పెట్టుకొని ఒక వారంలో 10 రోజులు ఇస్తా అన్నాడు. ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది తీసుకొని కూడా. ఇంతవరకు డబ్బులు కానీ బంగారం కానీ రికవరీ ఏమీ లేదు. నీ చేతనైంది, నీ ఇష్టం, నేను ఇవ్వను, అసలు నేను ఇచ్చే పని ఏం లేదా, అది ఇదని మాట్లాడు. పాల్రాజు అనే వ్యక్తి తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. కాపాడాలని నంబూరు లక్ష్మీ ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లాకు చెందిన నంబూరు వెంకటేశ్వరమ్మను పొన్నూరుకు చెందిన పేర్ల పౌల్రాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వెంకటేశ్వరమ్మకు పుట్టింటి వారు 2 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. దానిని అమ్ముకొని ఇంకా డబ్బులు తేవాలంటూ పౌల్రాజు తన కూతురుని దారుణంగా హింసిస్తున్నాడని తల్లి లక్ష్మి కన్నింట పర్యతమయ్యారు. పొన్నూరు ఎమ్మెల్యే అండ చూసుకొని తమ బిడ్డను తమను కూడా చంపే ప్రయత్నం చేస్తున్నాడని కాపాడాలని వేడుకున్నారు. ఎమ్మెల్యే గారి సపోర్ట్తోని ఈ పౌల్రాజు అనే వ్యక్తి ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తూ ఉంటాడు.
ఆయన ధైర్యంతోనూ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, బెదిరియటం, వీళ్ళ ఇంట్లో ఎవరు మాట్లాడేవాళ్ళు లేరని ఒక దాంతో ప్రతి ఒక్కరిని బెదిరించడం, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే మిమ్మల్ని చంపేస్తాం, మీ ఎవరు ఉండరు మీ కుటుంబంలో అని చెప్పి వార్నింగ్లు ఇవ్వడం, ఇవన్నీ చేశారండి. ఇంతవరకు మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోయాం. ఆఖరికి వచ్చి ఇక్కడే మొరబెట్టుకుంటున్నాం తప్ప నుంచి ఏం లేదు. వీళ్ళ వల్ల ఏమి కాదనుకొని మొన్న ఏం చేశాడు, ఒక చైన్ ఇచ్చింది పండగ వచ్చిందని ఇస్తే ఏం చేశాడు, 3 లక్షలకి బ్యాంకులో పెట్టేసి 2 లక్షలు 1 లక్ష ఒక ఆయనకి ఇచ్చాడు. ఎవరో వాళ్ళ బ్రదర్ అంట. ఆయన సపోర్టు, రౌడీ షీటర్ సపోర్ట్. ఒక లవ్ మ్యారేజ్తో పెళ్లి చేసుకొని ఈరోజు 2 ఎకరాల పొలం తీసుకొని 1 ఎకరం నేను ఆపానని 5 చివర్లు దండ తీసుకొని మొన్న అకౌంట్లో పెట్టుకొని కాపరీ చేసుకుంటారని నేను పంపిస్తే ఈరోజు ఆ ఎకరం కోసం అనుమానాలు పెట్టుకొని నా బిడ్డను నా కంటికి కాని రాకుండా బాడీ మొత్తం అట్ట చేస్తున్నాడు. పొన్నూరు ఎమ్మెల్యే సపోర్ట్తో చేస్తున్నాడు. ఆయన ఉన్నాడో లేడో నాకు తెలియదు. ఆయన మా ఇష్టంలోకి రాలి, ఆయన ఇష్టంలోకి మేము వెళ్ళాలి. ఆయన సపోర్ట్తో ఆయన అండదండలు చూసుకొని ఈరోజు బాపట్లో పొన్నూరు మమ్మల్ని ఎక్కడా టచ్ అయినట్టులో మా బిడ్డ మా కారు రెక్కలు చేసేసాడు. చంద్రబాబుని అనవసరంగా పొగడ్డం, జగన్ ని తిట్టడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో ఉన్న గొప్ప ఆర్ట్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. జగన్ అప్పు చేస్తే రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందంటూ ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆయన చేస్తున్న అప్పులకు సింగపూర్ అవుతుందా అని ప్రశ్నించారు. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్, ఆయనకి ఈ కుంఫు వాటి మీద ఏదో కొంత సినిమాల్లో కత్తిసాము వాటితో కొంత ప్రమేయం ఉంది, నేను కాదని అంటలా. సరే ఎవరు ఇచ్చారో ఏంటో, మరి ఏ సంస్థ ఇచ్చిందో నాకు తెలియదు, కానీ చాలా సంతోషం ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చినందుకు మా శుభాకాంక్షలు. కానీ ఆయన దగ్గర చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి, ఇంకా మార్షల్ ఆర్ట్స్ కాదు చాలా ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా ఆయన దగ్గర. రాజకీయాల్లో గొప్ప గొప్ప ఆర్ట్స్ చేయగలడు, సినిమాల్లో చేయగలడు, సర్వ విధాల నటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ రాజకీయాల్లో కూడా అద్భుతంగా నటిస్తున్నారు, మామూలుగా నటించట్లా, సినిమాల్లో కన్నా అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి నటన కూడా చేస్తున్నారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇది ఒక పెద్ద ఆర్ట్. లక్ష్మీపురం మదర్ తెరెసా విగ్రహం కూడల్లో టాప్ కిడ్ స్కూల్ ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించింది. ట్రాఫిక్ రూల్స్ తెలుపుతూ స్కూల్ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని స్టూడెంట్స్ తెలిపారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా ఈరోజు టాప్ కిడ్ స్కూల్ విద్యార్థులమైన మేము ఈ అవగాహన కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీని ద్వారా మేము రోడ్డు భద్రత అనేది ఎంత ముఖ్యమో చెప్పాలనుకుంటున్నాము. ఎందుకంటే మన భారతదేశం ఎక్కువ జనాభా కలిగినది, అందుకే ఎక్కువ ట్రాఫిక్ సమస్యలు వస్తుంటాయి. దీనివల్ల ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం ట్రాఫిక్ నిబంధనలను మనం పాటించకపోవటమే. హెల్మెట్, సీట్ బెల్ట్ లాంటివి ధరించకపోవటం, ఎక్కువ వేగంతో వాహనాలను నడపటం మొదలైన వాటి వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. అందరికీ తెలిసిన విషయమే అయినా కానీ అవగాహన లోపం వల్ల ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించకుండా మన ప్రాణాలకు ముప్పు కలిగించుకుంటున్నటువంటి అనేకమైనటువంటి వాళ్ళకి కనువిప్పు కలిగించే దానికి విధంగా మా పిల్లల చేత ఈ ట్రాఫిక్ రూల్స్ అనేటువంటిది ఈ వీక్లో పాటించడం జరుగుతుందండి. దీనివల్ల మా విద్యార్థుల అవగాహన పెంపొందించడం వల్ల కనీసం వీళ్ళ వల్లనైనా కానీ అది ఇంప్లిమెంటేషన్ జరిగితే కొంతవరకైనా మా సహాయం వల్ల ఇటువంటి అనర్థాలు కలగకుండా ఉంటాయి అనేటువంటి మా యొక్క ఈ ఉద్దేశంతో భూసేకరణ పేరుతో అంజుమన్కు చెందిన 72 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ కలెక్టర్ తమీం అన్సారియాకు ముస్లిం సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ముస్లిం కౌన్సిల్ నాయకులు మీడియాతో మాట్లాడారు. అంజుమన్ సంస్థ ద్వారా పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంస్థ కేవలం అంజుమన్ సంస్థ దుకాణాలపై వచ్చే అద్దెలు, ఉన్న భూముల నుంచి వచ్చే ఆదాయంతోనే నడుస్తుందన్నారు. అలాంటి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్ నద్వీ, ఎండి జాహిద్, అల్తాఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి మండలం చినకాకాని సర్వే నెంబర్ 203 దగ్గర నుంచి ఏదైతే సర్వే నెంబర్లో దాదాపు 71.57 ఎకర్స్ ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని దీనికి ఇన్కమ్గా అటాచ్మెంట్ చేసి దాన్ని బాగోగులు చూసుకోవడం కోసం ముస్లింల కొరకు స్థాపించడం జరిగినది. ప్రస్తుతం ఒక 15-20 రోజుల క్రితం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన ఆర్ఆర్ చట్టం భూసేకరణ కింద ఏదైతే ప్రజా ప్రయోజనాల కొరకు
ఈ స్థలాలను పొలాలను ఏదైతే వారు తీసుకుంటారో నోటిఫికేషన్ ఇస్తారో ఆ ప్రైమరీ నోటిఫికేషన్ డిసెంబర్ నెలలో గత సంవత్సరం 23 డిసెంబర్ 2025 తారీఖున మన కలెక్టర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి ఒక ప్రైమరీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఆర్గనైజేషన్స్ వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అర్జీలు ఇస్తూ నల్లచెరువులోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. జీఎంసీ పరిధిలోని అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని, ఆహారం అనంతరం శుభ్రం చేయాలని కమిషనర్ ఆదేశించారు. గుంటూరు జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శనక్కల రాజకుమారి ఈ రోజు విజయవాడ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా టైమ్స్ ఐకాన్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డు అందుకున్నారు. డాక్టర్ రాజకుమారి హెల్త్, మెడికల్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ రంగంలో విశేష కృషి చేశారని తెలిపారు. ఆమె ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా గుంటూరు జిల్లాలో చేస్తున్న ఈ సేవలు ఈ అవార్డు అందుకోవడానికి కారణమని వక్తలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యోధినోత్సవం రోజున స్వదేశీ సంకల్ప్ దౌడ్ కార్యక్రమాన్ని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 11 kV జయంతినగర్ ఫీడర్ మరమ్మతుల నిమిత్తం రేపు మధ్యాహ్నం 2 గంటల నుండి 1 గంట పాటు స్వర్ణభారతి నగర్, జర్నలిస్టు కాలనీ, జయంతి నగర్, సుందరయ్య నగర్ తదితర ఏరియాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈఎన్ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాల్సిందిగా కోరారు. శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠపాలిత అరండల్పేట శివాలయంలో అయ్యప్ప సేవా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా స్వాములకు మండలం పాటు నిర్వహించిన అన్నా సమారాధన ముగిసింది. ఈ సందర్భంగా పడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామికి విశేష పూజలు నిర్వహించారు. అయ్యప్ప సేవా సమాఖ్య అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ అన్న సమారాధనను 20 సంవత్సరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కుందుర్తి సుబ్రహ్మణ్యం, కుందుర్తి భాస్కర్ శర్మ, కుందుర్తి శ్రీనివాస్, మర్రిపాటి ప్రసాద్, డిఎస్ బాబు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 16% వడ్డీ రేటే లక్ష్యంగా పనిచేయాలి. మంత్రులు, కార్యదర్శులతో సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు. రాజకీయ పార్టీగా ఉండేందుకు వైసీపీకి అర్హత లేదు. మండిపడ్డ మంత్రి పార్థసారథి. రాజధాని రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. కర్లపూడిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి నారాయణ. వివిఐటి యూనివర్సిటీ ఆధ్వర్యంలో దర్గా టు దుర్గా వాక్. వివేకానందుని స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలన్న వాసిరెడ్డి విద్యాసాగర్. మార్కాపురం జిల్లా జేసీగా పులి శ్రీనివాసులు బదిలీ. జీఎంసీ కమిషనర్ గా కేఎం అశోక్ ని నియమించిన ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.